ఈ పేషెంట్ కి మనం ఒక కమాండ్ ఇచ్చాం, మీ చేత్తో కుడి చేత్తో పెన్ను తీసుకోండి అన్న కమాండ్. బిఫోర్ వీడియోలో మనం చూస్తే తను తడుముకున్నట్టుగా కనపడుతున్న పెన్ను తీసుకోలేకుండా ఉంది, తీసుకొని మనకి ఇవ్వలేకుండా ఉంది, అంటే స్లోగా ఇస్తుంది. రెండో వీడియోలో మనం చూస్తే ఇది కంప్లీట్ గా క్యూర్ అయ్యి నార్మల్ గా ఆ పెన్ను తీసుకొని మనకి ఇస్తుంది. సిమిలర్లీ మనం చిటికేసి నా చేయి పట్టుకోండి అంటే కుడి చేతితో కష్టంగా, ఎడమ చేతితో నార్మల్ గా పట్టుకుంది బిఫోర్ వీడియోలో. మనం లెఫ్ట్ సైడ్ మనం ఆఫ్టర్ వీడియో చూస్తే మనం నార్మల్ గా తను మన చెయ్యి రీచ్ అవ్వగలుగుతా ఉంది. తను చెప్తున్న ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే, డాక్టర్ గారు నాకు ఏదైనా వస్తువు కనపడుతుంది, వినపడుతుంది, కానీ అక్కడికి నా చెయ్యి రీచ్ అవ్వాలంటే నా మాట వినటలేదు అనే కంప్లైంట్ తను చెప్తుంది. దీన్నే మనం ఏలియన్ లింబ్ అని అంటాం. దీనికి గల కారణం ఎడమ వైపు మెదడులో ఒక భాగంలో చిన్న క్లాట్ రావటం వల్ల మనం ఇచ్చే కమాండ్ ప్రాసెస్ అవ్వక ఈ ఇబ్బంది అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏలియన్ లింబ్ ఫినామినన్ అని అంటాం. దీనికి గల కారణాలు చూస్తే ఈ పర్టికులర్ పేషెంట్ కి ఎడమ వైపు మెదడుకి సప్లై చేసే కెరోటిడ్ రక్తనాళంలో బ్లాక్ ఉండటం వల్ల ఆ ఏరియాలో క్లాట్స్ రావటం అనేది జరిగింది. ఎడమవైపు కెరోటిడ్ లో ఉన్న ఈ పూడికని మనం తొలగించకపోతే ఆమెకు ఫ్యూచర్ లో మేజర్ పక్షవాతం వచ్చి కుడి చేయి, కాలు, మాట కంప్లీట్ గా పోయే అవకాశం ఉంటుంది. అయితే మనం గుండెకి యాంజియోగ్రామ్ చేస్తాము, అదే విధంగా యాంజియోగ్రామ్ చేసి ఆ కెరోటిడ్ లో బ్లాక్ ఎక్కడ ఉందని నిర్ధారించి ఒక చిన్న స్టంట్ పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క రక్త ప్రసరణ పునరుద్ధరించడం అనేది జరిగింది. దాని తర్వాత తన సిమ్టమ్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయి. కొన్ని రకాలైన పక్షవాతంలో మెదడుకి సప్లై చేసే మేజర్ రక్తనాళాల్లో పూడిక అనేది ఉంటుంది. వీటిని మనం స్టంట్ వేయటం ద్వారా వాళ్ళకి రిపీటెడ్ గా పక్షవాతం రాకుండా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.